మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో, ఒక నెల దాకా అయితే ఎన్నికలు లేవు, ఇదైతే పక్క. ఎందుకంటే అందరూ జనవరిలో వస్తాయేమో, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టేస్తురేమో, ఇప్పుడు వచ్చేస్తున్నాయేమో, నోటిఫికేషన్ ఇస్తారట కదా అని సోషల్ మీడియాలో అంతగానే అంతా ఏదో అంటారు కదా వైరల్ చేసి పాడేసారు. కానీ అది ఇప్పుడే కాదు, వీళ్ళకి మొన్న సర్పంచ్ ఎన్నికలలో జర దెబ్బ తగిలింది. కొంచెం టైం ఇవ్వాలి కదా, కొంచెం అయోడిన్ పెట్టుకొని పట్టి కట్టుకొని బ్యాండేజ్ చేసుకొని జర నడిచినట్టు ఉండాలి కదా. కాలుకి దెబ్బ తాకింది, మోకాలు వలిగిపోయినాయి, మోకాలు చిప్పలు వలిగిపోయినాయి. ఎందుకంటే సగం రిజల్ట్ టీఆర్ఎస్ కో లేకపోతే బీజేపీకో లేకపోతే ఇండిపెండెంట్లకో వచ్చింది. 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో వీళ్ళకి సగమే వచ్చినాయి, సగం అటు వచ్చినాయి. అందుకే ఈ దెబ్బ తలిగించింది కాబట్టి దాని నుంచి జర రిలీఫ్ అయిన తర్వాతనే పోదామని తప్ప. ఇంకోటి బీసీ రిజర్వేషన్ అంశం అయితే మెడ మీద కత్తి లెక్క వేలాడుతా ఉంది. 42% ఇస్తామని చెప్పి ఈ దొంగలు ఏం చేసిరు, కామారెడ్డిలకు ఎట్లా ఇచ్చారు డిక్లరేషన్, మీకు ఎందుకు 1,00,000 కోట్లు పెడతాం 5 ఏళ్లలో, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీ సప్లాన్ యాడుంది, ఎంత పెట్టిరు ఇప్పటిదాకా, తిప్పి కొడితే 2 ఏళ్లలో 10,000 కోట్లు కూడా ఖర్చు చేయలే. మరి 1,00,000 కోట్లు ఎన్నడు పెడతారా బీసీలకు, ఇదేనా మీరు చెప్పింది? ఇంకా ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో రిజర్వేషన్లు బీసీలకి ఇచ్చిండ్రా మెయింటెనెన్స్ లల్లా కాంట్రాక్ట్లల్లో మనకు రిజర్వేషన్లు అట ఇయలే కదా. సో అది అట్లా బొద్ద పెట్టి 42% రిజర్వేషన్ అనేది అయితే అది అసాధ్యం అని ఎరుకుండి ఏదో పనికిరాని జీవో తీసుకొచ్చి కోర్టుల కొట్టివేస్తారని తెలిసి కూడా బీసీ ప్రజలను మోసం చేయడానికి తీసుకొచ్చి పెట్టి ఏం చేసిరు, అది మళ్ళీ అన్ని పార్టీలు చేసినాయి. ఇక ధర్నా, ఒకరోజు ధర్నా మళ్ళీ అందరు చేసిరు. ఇక మళ్ళా అంత శాఖారులే ఎటుపోయిందో మరి వేలగంప ఎడమయమైందో తెలియదు. ఇక ఆగం చేసిరు ఒకటే నాడు మళ్ళీ తర్వాత కథ విడిచిపెట్టిరు దాన్ని. అంటే సర్పంచ్ ఎన్నికల ముందు వచ్చిన రిజర్వేషన్లు కూడా లేకుండా మీకు తెలిసి ఉండాలి, మీ ఊర్లలో ఆ రిజర్వేషన్లు వచ్చినాయి. ఫస్ట్ నామినేషన్ ఒక రోజు వేసిర్రు, మళ్ళీ ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే మళ్ళీ వచ్చిన నోటిఫికేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. మళ్ళీ పాత రిజర్వేషన్ల పద్ధతినే ఇచ్చే ఉద్దేశమే ఉంటే మళ్ళీ గదే చేసేటట్టు అయితే ఎందుకైతే తిప్పి తీసుకొచ్చి మళ్ళీ పిచ్చోలని చేసిరు జనాల్ని, ఎందుకు బీసీలని ఆగం చేసి ఇక వచ్చేసిన మాకు రిజర్వేషన్లు, మాకు వెరిపోయిన రిజర్వేషన్ కలలు కన్నారు, భ్రమపడ్డారు. వేలాది మంది పెరుగుతారు, ప్రాతినిధ్యం పెరుగుతుంది గ్రామ పరిపాలనలో అని చెప్పారు. ఎక్కడ పెరిగింది, ఎంతమంది వచ్చారు? ఇలా బీసీలు కానీ ఇంకా లేకపోతే అణగారిన వర్గాలను బిడ్డలు ఎంతమంది పోటీ చేస్తే గెలిచారు, ఎంతమంది వచ్చారు? ఏడ పడతాడా ఓపెన్ కేటగిరీ పెట్టి పెద్దోంతో కొట్లాడమంటే ఏడైతుంది, డబ్బున్నోంతో కొట్లాడమంటే ఏడ చేస్తుంది? ఇవన్నీ కూడా జరిగినాయి. మీరు చేస్తామని చెప్పి చెయ్యలేదు. సో అందుకోసానికి ఇలా బీసీ రిజర్వేషన్ అంశం మళ్ళీ ముందరికి రాగిల్లా అని మున్సిపాలిటీలను తీసుకొచ్చి ముందర పెట్టి ఇది అయిపోయినాక జిహెచ్ఎంసీ అంటారు, మళ్ళీ కార్పొరేషన్లు అంటారు. ఈ కార్పొరేషన్లు అయిపోయినాక అప్పటికి వాళ్ళ రిజల్ట్స్ బట్టి ఇట్లా జూబ్లీస్ లో గెలవంగానే సర్పంచ్లకు ఎట్లా పడ్డారు సర్పంచ్ ఎన్నికలకు, ఎందుకంటే ఇక ఏం కాదు అనుకో. అట్లే ఇది కూడా అంతే, మున్సిపాలిటీలో కనుక జర్ర అధికార పార్టీ కాబట్టి కొంచెం ఏమన్నా ప్లస్ వచ్చింది అనుకో, పాజిటివ్ వచ్చింది అనుకో, అప్పుడు మెల్లగా తెర మీద తీసుకొస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ. రైతులు వేయాల్సినటువంటి ఓట్లను కూడా ఏవైతే డీసీసీబీ డీసీఎంఎస్ అట్లే పిఎస్సిఎస్లు ఉన్నాయో వాటిని కూడా తీసేసి యునానిమస్ చేసే, అంటే నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఎన్నికలు ఉంటుండే గతంలో, ఎన్నికలు తీసేసారు. ఇప్పుడు ఏంటంటే ఒక రైతు పోయి ఎన్నిక అంటే ఓటు వేయాలంటే యూరియా యాదికి వస్తుంది, రైతు బంధు చక్క రాకపోయి రైతు భరోసా యాదికి వస్తుంది, బీమా కట్టకపోయి, దీంతో పాటు అసలు ఇంకా రుణమాఫీ సగం చేసి ఇచ్చిపెట్టారు కాబట్టి అవి యాదికి వస్తాయి. సో ఒక రైతు ఓటు వేయాలంటే ఎవరికి వేస్తాడు ఓటు? ఈ టైంలో అయినోళ్ళ కంటే కానోళ్ళ లొల్లెక్కి వినిపిస్తుంది. ఎందుకంటే రైతు బంధు ఇప్పటిదాకా వాళ్ళే, పెట్టుబడి సాయం ముందే రావాలి, కానీ నాట్లు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. ఇప్పటిదాకా నీకు రైతు బంధే వాళ్ళలేదు. ఇక దాన్ని భరోసాను పెట్టిరు, భరోసా లేని భరోసా అయింది. అది పెట్టుబడి అంటే ముందు రావాలి. కరోనా టైంలో కూడా బీఆర్ఎస్ హయాంలో కనీసం రైతులకు టైం మీద పడ్డాయి. ఇప్పుడు అది లేదు. ఇక ఇప్పుడు వస్తుందా రాదా కళ్ళు కాయలు కాసినట్టు ఏదో పిట్టకు ఎదురు చూసినట్టు, పిట్టకు పెట్టినట్టు చూడాలి. వస్తుందో రాదో, నేను ఇలా నారైతే పోసుకున్నా, మరి అరే ఎప్పుడు నాటేయాలి, ట్రాక్టర్ చెప్పన్నా లేదా, దునుకాలు చేపించుకున్నా లేదా, పార్కం మరి ఎట్లా, నీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, మీరు ఇస్తున్న కరెంట్ ఏందో బాగోతో మీ హరీష్ రావే చూపించండి. బయట తిప్పి కొడితే 12 గంటలు ఇస్తలేరు, మళ్ళీ పేరుకి చెప్తారు 24 గంటల ఉచిత కరెంట్ రైతులకి. ఆ ఉచిత కరెంట్ కూడా కాదు, మీరు బాయిల కాడ పొలాల కాడ చూడండి మీటర్లు పెడతారట, స్మార్ట్ మీటర్లు అయిపోయిగా లాస్ట్ కి అది కూడా కథం పడుతుంది. రాజశేఖర రెడ్డి తెచ్చుకొచ్చినటువంటి ఏదైతే ఉచిత కరెంటు పథకం ఏదైతే ఉందో దాన్ని ఎలా మేము నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి ప్లస్ ఎంత వినియోగిస్తారో తెలుసుకోవడానికి పెడుతున్నామని చెప్తున్నారు కదా. భవిష్యత్తులో దాని ద్వారా రైతులని ఇబ్బంది పెట్టి దాని ద్వారా రైతుల నుంచి ఆ కరెంటు బిల్లులు వసూలు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పక్కా, ఇది ఇప్పుడే రాసి పెట్టుకోండి. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కలిసి రైతులను ఆగం పట్టేయడానికి ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక ఈ ఎన్నికలట ఫిబ్రవరిలో, జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారు అయితే ఫస్ట్ వీక్ లోనే పోలింగ్, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్. వీలైనంత తొందరగా ఎలక్షన్స్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో నిర్వహించేందుకు రెడీ. సంక్రాంతి కల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసి ఏర్పాట్లు. మార్చి 31 కల్లా కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే 900 కోట్ల గ్రాంట్లు వెనక్కి వెళ్లే ప్రమాదం అంటూ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఇది కూడా అట్లే చెప్పారు. ఈ గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో పాలక వర్గాలు 6 నెలల్లో కూర్చోకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు ఖచ్చితంగా
రావాల్సి ఉంటాయి. 6 months వరకు పాలక వర్గాలు లేకపోతే అవి అక్కడికక్కడ ఆగిపోయినాయి. ఇలా వీళ్ళు ఏం చెప్పారు, బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఎందుకు మేము తెప్పిస్తామన్నారు. తెప్పించుట్లో ముందు ఉండాలి ఫస్ట్, మాటల్లో కాదు. 8 మందిని గెలిపించి పంపించినప్పుడు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆ గ్రాంట్లు నిధులు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల పడాలి, వాటిని తెప్పించే దమ్ము ఉండాలి. అంతేగాని ఇలా కూర్చొని మీకు ఎందుకు అది వస్తుంది, ఏమి ఇచ్చిర్రు అసలు, ఏం చేసిర్రు? జిఎస్టీ రూపంలో ఎంత దోపిడీ జరిగింది ఈ దేశంలో, ఒక్కడు మాట్లాడు, ఒక్కనికి సోయి లేదు. మరి మొన్నటిదాకా మరి ఇన్సూరెన్స్ లల్లా లేకపోతే దాని మీద దీని మీద ఎందుకు దోసుకుర్రా అని అడిగినరా, ఒక్కలన్నా అడుగరు. అట్లుంటది పరిస్థితి. ఇగో అయితే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపైనే ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది. అయితే ప్రభుత్వం జనవరి 20 నాటికి రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ ఇక్కడ మొత్తానికి మళ్ళా ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఒకవేళ ఏమాత్రం ఆలస్యమైన ఇంటర్ 10th పరీక్షల కారణంగా మళ్ళీ మే వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మార్చి నెలాఖరుకల్లా మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు కాకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కూడా చేజారిపోతాయని సర్కార్ ఆందోళన చెందుతుంది అంటూ ఇక్కడ ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి నోటిఫికేషన్ ఇచ్చిందని తెలుస్తోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై ఎస్ఈసి సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితా తయారీపై మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తారట. ఇగో మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. కోర్టు తీర్పు ప్రకారం ఈ రిజర్వేషన్లను కూడా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే ఫైనల్ చేయాల్సి ఉంటుంది. వచ్చే నెలలో వీటికి సంబంధించిన రిజర్వేషన్ల నివేదిక ఇవ్వాలని కమిషన్ ప్రభుత్వం కోరున్నట్టు తెలిసింది. అయితే ఆ వెంటనే ఆ రిపోర్టు కేబినెట్ ఆమోదం తెలుపుతోంది. అనంతరం ఆ నివేదికను మున్సిపల్ శాఖ ఆయా మున్సిపాలిటీలకు పంపి రిజర్వేషన్ల జాబితాను ఫైనల్ చేస్తోంది. ఆ తర్వాత తుది రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం గెజెట్ రూపంలో ప్రచురించి ఎన్నికల సంఘానికి అందిస్తోంది. అప్పుడే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తం జనవరి 20 కల్లా పూర్తి చేస్తేనే ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. మున్సిపల్ చట్టం ప్రకారం షెడ్యూల్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లోనే పోలింగ్ పూర్తవుతుంది. ఒకవేళ 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మధ్యలో 5 రోజుల గ్యాప్ తో పూర్తి చేస్తారు. ఇదంతా సజావుగా జరిగితే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు పూర్తవుతాయి. కానీ ఒకవేళ ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఎదురైనా లేదా పరిపాలనపరమైన జాప్యం జరిగినా పరిస్థితి మారుతుంది. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికలు నిర్వహించకపోతే ఆ తర్వాత ఇంటర్ 10th ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పట్లో జరగవు. ఇక ఒకవేళ అది దాటితే ఇక చేయలేరు. ఏమున్నా 2వ తారీఖు 3వ తారీఖు, ఇప్పుడు రేపు ఇయ్యాలైతే 31st ఫస్ట్ అది చెప్పాలి. జర పైలం 31st రాత్రి జర పైలం ఇటు పోకుండ్రి. అయితే ఈ ఫస్ట్ తర్వాత 2nd, 3rd ఈ 2 రోజులల్లా ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్స్ లో వీళ్ళు అడిగే ప్రయత్నం చేస్తామంటా ఉన్నారు. బీఆర్ఎస్ ఏమంటా ఉందంటే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని అంటా ఉన్నారు. సో అది లేదు. లేదా పక్క ప్రభుత్వం కూడా మరి ఏం చెప్తుందో చూడాలి. రాష్ట్రంలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కేటాయింపుల కథనంగా కేంద్రం నుంచి యూరియా వస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 2.15 lakh టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్టు స్పష్టం చేశారు. భయాందోళనతో అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయకుండా అవసరం మేరకే రైతులు వినియోగించుకోవాలని సూచించారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారంటూ యూరియాలో కూడా ఎమ్మెల్యే గన్మెన్ ఒక లోడ్ దాచిపెట్టుకోండు. మర్చిపోయినరా? మనమే కదా లైన్లో తీసుకొని అడిగినాం.